హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మొక్క చూస్తున్నారు కదండి, ఇది వచ్చి స్వీట్ పొటాటో అప్పుడు వేసా కదా నేను. స్వీట్ పొటాటో మొక్కలు గెన్సుగడ్డలు, మేమైతే వీటిని గెన్సుగడ్డలు అని అంటాము. చూడండి అసలు ఎలా అల్లుకుపోయిందో, మొత్తం ఫుల్ చాలా బాగా వచ్చేసింది, ఫుల్ వచ్చేసింది అసలు మొక్క. ఇంత బాగా వచ్చిందని నేనైతే అనుకోలేదు, చాలా బాగా వచ్చిందండి. ఇదేందిరా బాబు ఈ మొక్క ఎలా వచ్చింది అనేటట్టు వచ్చేసింది అనమాట. మరి గెన్సుగడ్డలు వస్తాయో రావో తెలియదు, కానీ మొక్క అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మొక్క ఇలా రావడమే కాదు, ఉన్న ప్లేస్ అంతా మొత్తాన్ని ఆక్రమించేస్తుంది. నాకుండేదే చిన్న గార్డెను, చిన్న ప్లేసు, ఆ ప్లేస్ని ఇది మొత్తం ఆక్రమించేస్తుందని నాకైతే చిన్న బాధ కాదండి. తీసేద్దాం అనుకుంటే తీసేస్తే ఎలా గెన్సుగడ్డలు రాకుండా తీయకూడదు కదా, వేసినందుకు ఉంచాలి కదా అనిపిస్తుంది. కానీ ఉన్న ప్లేస్ మొత్తం ఇదే ఆక్రమించేస్తుంది, ఫుల్ గార్డెన్ అంతా. అప్పటికి ఈ మొక్క కొమ్మలు అవన్నీ కూడా తీసి పక్కనేస్తున్నాను, అయినా కూడా పాక్కుంటా, మొక్కలు పైకి కూడా పాక్కుంటా వచ్చేస్తుంది. అప్పటికి ఆ పాకిన ఇవన్నీ కూడా తీసేసాను, అయినా కూడా చూడండి గెన్సుగడ్డలు అయితే ఎలా వస్తాయేమో నాకైతే తెలియదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం వేయటము, వాటి కోసం వెయిట్ చేస్తున్నాను గెన్సుగడ్డలు రావాలని. గెన్సుగడ్డలు బాగా వస్తే మాత్రం ఉండిస్తాను, లేకపోతే మాత్రం తీసేద్దామని ఫిక్స్ అయిపోతున్నాను నేను. ఏం చేద్దాం, మొత్తం గార్డెన్ అంతా ఇదే వచ్చేస్తుంది. మరి మొక్క అయితే ఇంత బాగా వచ్చింది, కానీ మరి ఇంకా గెన్సుగడ్డలు ఎన్ని వస్తాయో మరి చూడాలి. ఇదైతే కుండీలో వేసిన తీగు, ఇది వచ్చి గచ్చి మీద అల్లుకుంటుంది. గచ్చి మీద అల్లుకొని ఏం సుఖమ్మ, నువ్వు అట్టే మట్టిలోనే అల్లుకోమని చెప్పి అట్టే వేసేస్తున్నా. మరి మొక్కలు చూపించుకుంటా వాయిస్ ఇద్దామన్నా కూడా ఈ కోళ్ళు గోల ఎక్కువైపోయింది నాకు. మరి ఏందో ఈ కోళ్ళు ఏందో పిల్లకాయ నొప్పి పుట్టిస్తున్నాయి. రమ్మన్న మొక్కలైతే రావు, కానీ వద్దన్న మొక్కలైతే బాగా వస్తాయండి. అలాగనే ఈ కలుపు మొక్కలు కూడా చూడండి ఎలా వచ్చినాయి. వద్దురా బాబు అని తీసేస్తున్నా కూడా వస్తానే ఉండే ఈ మొక్కలన్నీ, కలుపు మొక్కలు చూడండి ఎలా వచ్చాయి. అప్పటికి తీసేస్తా ఉన్నాను నేను, అయినా కూడా వస్తూనే ఉన్నాయి. వేసి పెంచుకునే మొక్కలు అయితే రాలేదు, వేసి పెంచిన మొక్క అయితే ఈ మొక్క అయితే బాగా వచ్చింది. ఇది చూడండి డ్రాగను, మొన్నటిదాకా కాకర చెట్టు అల్లుకొనింది, డ్రాగన్ మొక్కకి రాలేకపోయింది, చిన్నగానే ఉండింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది స్వీట్ పొటాటో మొక్క అల్లుకుంటుంది, గెన్సుగడ్డ మొక్క. మరి ఇక డ్రాగన్ మొక్క ఎలా వచ్చుద్దో రాదో తెలియదు, అందుకని ఆ డ్రాగన్ మొక్కకి అలా కప్పులాగా పెట్టాను. ఇది పైనాపిల్ మొక్క అండి, పైనాపిల్ మొక్క కూడా వేస్తున్నాను. నాకు కింద కొంచెమే ప్లేస్ ఉండద్ది, అందుకని మొక్కలు నేను కింద వేయలేను, ఎక్కువ కుండీలలోనే వేసుకుంటాను. ప్లేస్ లేదు కింద నాకు, మట్టి ప్లేసు. ఇది చూడండి, ఇది వచ్చి పైనాపిల్ అనమాట. తినేసిన తర్వాత గుచ్చాను, ఆకులు చూడండి ఎంత పొడవుగా ఎంత పెద్దగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. చూడండి కలుపు ఎంత తీసేసాను, అవినా కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. నాకు గోడ పక్కన కొంచెమే మట్టి ప్లేస్ ఉండేది, ఆ మట్టి ప్లేస్లోనే వేసాను అనమాట. ఇది చూడండి చీమలు, మనకి గార్డెన్ అంటేనే పని మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. చీమలు ఫుల్ ఉంటాయి మాకు, చీమల ముందు అవి వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఫుల్ చీమలు అయితే మొక్క అయితే ఇలా వచ్చేసిందండి. నాకు తెలిసి బాగానే వచ్చింది అనుకున్నా. మరి గెన్సుగడ్డలు ఎన్ని వస్తాయో చూడాలి, గెన్సుగడ్డలు వచ్చిన తర్వాత చెప్తాను. చూడండి తీగు చూడండి ఎంత పొడవునా పాకుపోతుందో. అప్పటికి ఆ తీగ తీసి అటు వేస్తూనే ఉన్నాను నేను, అయినా కూడా వచ్చేస్తూనే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చినా కూడా వేస్ట్ చేయండి, మట్టిలో ఉంటే నా తీగకి గెన్సుగడ్డలు పడతాయని అనుకుంటున్నాను. తీగకే వస్తాయా గెన్సుగడ్డలు మరి ఎలా వస్తాయో కూడా తెలియదు నాకు. నేనైతే వేసి పెంచుతున్నాను, ఈసారి గెన్సుగడ్డలు ఎలా వస్తాయో మాత్రం చూడాలి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ గెన్సుగడ్డ మొక్క వేయటము. బాగా అల్లుకుపోయింది, పైకల్లా కూడా అల్లికింది. ఇది వచ్చి కాకర తీగ, ఈ కాకర తీగ తీసేసాను, ఆ గెన్సుగడ్డ మొక్కలు వేస్తా, అది కూడా అలాగనే అల్లుకుంటుంది. మరి ఈ రెంటల్లో ఏది బాగా వచ్చిద్దో మరి తెలియదు, కానీ నాకైతే గెన్సుగడ్డలు ఎక్కువ రావాలని అనుకుంటున్నాను. కాకర తీగ అంతా తీసేసేలే, రెంటల్లో ఇంకేమో వస్తుంది, కానీ కాకర తీగ తీసేస్తేనే ఇవన్నీ నా గార్డెన్లో కొన్ని మొక్కలండి. అలా చూపిస్తున్నాను. చిన్న గార్డెనేనండి, పెద్ద గార్డెన్ ఏం కాదు. ఇది వచ్చి టచ్ మీ నట్ మొక్క, ఇది నేను చిన్న తెచ్చేసుకున్నాను, చాలా పెద్దది అయిపోయింది, దీన్ని కూడా తీసేయాలి. ఇది కూడా అలాగనే అల్లుకోపోతున్నది. వద్దురా బాబు అన్న మొక్కలైతే మాత్రం ఫుల్ వస్తాయి, కావాలనుకున్న మొక్కలైతే మాత్రం ఎంత పెంచాలని ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు. మరి టచ్ మీ నట్ ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.